రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం రసాభాసాగా సాగింది. సమావేశంలో కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ని ప్రశ్నల వర్షంతో అభివృద్ధి పనులపై నిలదీశారు. రాయదుర్గం పట్టణంలో కౌన్సిలర్ల మధ్య వివక్ష చూపుతున్నారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహించారు. 4 ఏళ్ల వైసీపీ పాలనలో పలు వార్డులకే అభివృద్ధి పరిమితమైందని, మిగతా వార్డులకు అభివృద్ధి శూన్యమన్నారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయిందని, 3 కోట్ల రూపాయలను అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించాలన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా అజెండాలో పలు వార్డులకే అభివృద్ధి కార్యక్రమాలకు అజెండాను తయారు చేయడంపై కొంతమంది కౌన్సిల్ సభ్యులు ఆగ్రహించారు. అజెండా తీర్మానం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా ఎలా ఏర్పాటు చేస్తారని కౌన్సిలర్లు కమిషనర్ ప్రశ్నించారు. కమిషనర్ మాట్లాడుతూ అజెండా విషయమై మున్సిపల్ చైర్మన్ ప్రశ్నించాలని బదులిచ్చారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ అజెండా విషయంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆదేశాల మేరకే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు అలా ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. దీంతో సమావేశం రసాభాసాగా సాగింది. యోగాంధ్ర కార్యక్రమానికి 5 లక్షలు ఎలా ఖర్చు అవుతుందని కమిషనర్ను ప్రశ్నించిన కౌన్సిల్ సభ్యులు యోగాంధ్ర కార్యక్రమం విషయం కౌన్సిల్ సభ్యులకు ఎందుకు తెలుపలేదని ఆగ్రహించారు. యోగాంధ్ర కార్యక్రమానికి చేసిన ఖర్చులు బిల్లుతో సహా చూపించాలన్నారు. ఇంద్రమ్మ ఇల్లు ఇప్పటి వరకు కట్టుకోకపోవడంపై తహసీల్దార్ నోటీసులు జారీ చేయడంపై కౌన్సిల్ సభ్యులు ఎంఆర్ఓను ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఇలా ఇందిరమ్మ స్థలాలపై ఏ ప్రభుత్వం నోటీసులు జారీ చేయలేదని కౌన్సిలర్లు ప్రశ్నించారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ రిజర్వ్ స్థలాలను కాపాడాలని, రిజర్వ్ స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించాలని తహసీల్దార్కు కౌన్సిల్ సభ్యులు విన్నవించారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ పట్టాలో పొందుపరిచిన విధంగానే 3 సంవత్సరాల కాలంలోనే లేఅవుట్లలో ఇల్లు నిర్మాణం చేపట్టాలన్నారు. దాదాపు ఇందిరమ్మ లేఅవుట్లో ఇంటి స్థలాలు ఇచ్చి ఇప్పటికే 10 సంవత్సరాలు దాటిందన్నారు. ఇప్పటికైనా ఒరిజినల్ బెనిఫిషియర్ అయి ఉంటే తమ స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని బదులిచ్చారు. డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇక్కడ 20 లక్షలు పెట్టాం కదా. ఇప్పుడు ఎస్సీ వార్డ్స్ కూడా 20 lakhs పెట్టాం కదా. దీంట్లో అది కూడా ఇంపార్టెంట్ వ్యక్తి పెట్టాం కదా. మీ వార్డులో అవసరమైన ఇప్పుడు ఒకటి, నేను అజెండాను ఫైనలైజ్ చేసే కెపాసిటీ నాకు కాదు ఉండేది, చైర్పర్సన్ గారికి ఉంటుంది. ఎజెండాను కౌన్సిల్లో డిస్కస్ చేయించేటువంటి బాధ్యత చైర్పర్సన్ గారికి ఉంటుంది. ఇప్పుడు ఎజెండాను వద్దు అనుకున్నప్పుడు చైర్పర్సన్ గారు పక్కన పెట్టింటే నేను పక్కన పెట్టిండేవాడిని. సో ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే మీ చైర్పర్సన్ గారి అభిప్రాయం ప్రకారంగా మీరు తీసుకోండి. ఏ వర్క్స్ మీరు పెట్టాలనుకుంటే దాన్ని పెట్టండి. లేదు వద్దు అనుకుంటే కౌన్సిల్ వారి అభిప్రాయం ప్రకారమే మనం పోతాం తప్పితే ఇక్కడ మూకుముడిగా పోయేది, ఏకపక్షంగా పోయేది ఉండదు. సో అందరి కౌన్సిలర్స్ కి దీంట్లో ప్రాముఖ్యత ఉంటుంది. సో దయచేసి దాన్ని మీరు పెట్టుకొని మీరందరూ ఏం డెసిషన్ తీసుకుంటే మీరు చెప్పిన నిర్ణయాలను అమలు చేసే బాధ్యత కమిషనర్ అంతే. నేను మీకు క్వశ్చన్ చెప్పే కెపాసిటీ కూడా నా కౌన్సిల్ హాల్లో నాకు ఉండదు. సో మీకు ఏదున్నా కూడా చైర్పర్సన్ ద్వారా నాకు ఇన్ఫార్మ్ చేయండి. చైర్పర్సన్ మేడం గారు మీరు కౌన్సిల్ యొక్క నిర్ణయాలకు నేను కట్టుబడి ఉంటాను. అధ్యక్ష ఇప్పుడు చెప్పారు కదా, సార్ చెప్పాడు మీరు ఏం డెసిషన్ తీసుకుంటారంటే దానికి అన్నారు కదా. మరి మీరు ఆ రోజు అంటే ఎమ్మెల్యేతో కూడా మాట్లాడండి, మనం కూడా అన్ని అందరికీ కావాలని చెప్పి మీరు మాట్లాడి కవర్ చేయండి. అందరికీ ఇంపార్టెంట్ ఉండడానికి 4-5 లక్షలు ఎక్కువ పెట్టండి. మేము అభ్యర్థులు ఇప్పుడు దీంట్లో జిఎస్టీ ఓడిపోతుంది 3 లక్షలకి, 3 ఏళ్ళు 60,000, ఇంకా 2.5 లక్షలు, 2.5 లక్షలు వాటికి 40 లక్షలు. చూడండి ఏమన్నా జరిగిందేమో 11వ వార్డులో. ఎందుకు రావాలి అసలు? మీటింగ్ ఎందుకు పెట్టారు? వద్దే వద్దు. ఇప్పుడు మీటింగ్ మొత్తం క్యాన్సల్ చేయాలి. రాజీనామా నేను ఇచ్చేస్తాను అంతే. ఇట్లే ఉంటే నేను ఇస్తాను, నా పేరే వాళ్ళకి తెలుసు. నేనైతే ఇచ్చేస్తాను, నాకేం అవసరం కూడా లేదు. నాలైనా అడుగుతున్నా, వాటిలో చెప్పింటాం కదా మేము కూడా జనాలకి. ఆ రోజు పిలిచి చెప్తే కదా 11వ వార్డు అంతా పెట్టండి అని చెప్తే మీరు ఎందుకు పెట్టలేదు? కొన్ని చోట్ల వేసుకున్నారు. పెట్టారు కదా 2వ వార్డులో ఆ రోడ్ ఈ నెల జరుగుతుంది, నెక్స్ట్ నెల జరుగుతుంది. గడిచిపోయింది. హైదరాబాద్ లో ఎంత వచ్చింది చూడండి సార్.
మాకు ఉంటారు ఏదో చేయాలి. 4 ఏళ్ళు వచ్చి జడ్డల పనులు తీసుకుంటున్నారు. మాకు పనులు కాలేదంటే బిల్లులు కాలేదు కాబట్టి పనులు కాలేదు. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరమే కదా అయ్యేది, పనులు చేస్తాను కదా. కానీ నేనంటా అంటే సార్ కమిషనర్ సార్ నేను ఎన్నిసార్లు చెప్పినా అందరికీ సమానం చూడండి. పెట్టినా కదా సార్ అయితే పని పెట్టలేదా? ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఏదో చేశారంటే వాళ్ళు చెప్పి చేయాలి కదా. మరి ఆ రోజు అనంత వెంకట అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వన్స్ గెజిట్ లో ఇచ్చిన తర్వాత ఎవరికి మాకు కూడా హక్కు లేదు మార్పు చేసేకి అని ఆ రోజు వాళ్ళు నోటిఫై చేస్తారు. అప్పటి నుంచి మీరు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ పట్ట అర్హత లేదు, వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అని మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇస్తామన్నారు. తర్వాత రాష్ట్రం డివైడ్ అయ్యి సమైక్యాంధ్రలో 3.5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు కూడా ఇందిరా మీడ్లు కానీ ఇంకోటి కానీ ముట్టలేకపోయినారు. తర్వాత జగన్ వచ్చినాడు, ఆయన లేఅవుట్లో ఆయన స్థలం కొట్టి ఇచ్చినాడు. ఇప్పుడు కూడా ఏం జరుగుతూ ఉంది అంటే ఇందులో రిజర్వ్ సైట్లు ఏమైతే ఉన్నావో ఆ రిజర్వ్ సైట్లలో ఎవరైతే ఆక్యుపేషన్ చేస్తున్నారో పునాది లేకుండా మా డిపార్ట్మెంట్ మా ఈయన టీపీ వాళ్ళు కూడా చెప్పేది, కమిషనర్ కూడా చెప్పేది ఇంతకు ముందు కూడా మేము లాస్ట్ ఇయర్ 2 years బిఫోర్ కూడా ఎన్ని రెవెన్యూ సైట్లు ఉన్నాయో అవన్నిటికీ కంచె వేయండి అని అమౌంట్ కూడా శాంక్షన్ చేసినాము. వేసిన దాఖలా లేదు. దాంట్లో కొంతమంది దౌర్జన్యంగా ఎక్కడ చిక్కట రెవెన్యూ స్థలము ఉండేది కొండపరంపోకుండా వేసుకున్నారు, రిజల్ట్ సైట్లు వేసుకున్నారు. దానివల్ల మళ్ళీ మీరు కూడా అక్కడ కొట్టారు. అది రిజల్ట్ సైట్ సంబంధించింది కదా, మాదాపూర్తో మేము అబ్జెక్షన్ చేయడం లేదు. అవి కాదు, ఏదైతే బెనిఫిషరీస్ ఇచ్చాడో ఆయన ఇక్కడ హౌసింగ్ నుంచి బిల్లు తీసుకున్నాడో ఆ బిల్లు కూడా మీరు నోటీస్ ఇంకో పేరు వచ్చి అంటిస్తున్నారు. అది కాదు, గెజెట్లో ఇచ్చిందే వాళ్ళే కదా. వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారు, హౌసింగ్ మాదేమి లేదు, మీరేమైనా బెనిఫిషరీస్ 15,000 వేసి బట్టి వేసుకున్నవాడు అమౌంట్ మీరు పే చేస్తే మిగిలిన శాంక్షన్ గవర్నమెంట్ ఇస్తే మేము ఇస్తామంటున్నాం. ఎవరు వస్తారు సార్? 15,000 అయింది పబ్లిక్ నుంచి. అందులో ఏమంటే జరిగిపోయింది, ఎన్ని దొంగ పట్టాలు వచ్చినాయో, ఎన్ని ట్రాన్స్ఫర్లు అయిపోయినాయో, ఎంతమంది అమ్ముకున్నారో, ఎంతమంది చేసినారో తెలియదు. అదే 2014లో 13 అనుకుంటారు, 14 అప్పుడు 14-15లో మన మున్సిపాలిటీ తరఫున ఒక డోర్ నెంబర్ ఇచ్చారు. ఇదే ఎవరైతే బేస్మెంట్ వేసుకున్నారో లేఅవుట్ పట్టా ఎవరైతే వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇచ్చామో ఆ స్థలాన్ని వాళ్ళకి ఒక డోర్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. అది మున్సిపాలిటీ పరిధిలో ఉంది. హౌసింగ్ శాంక్షన్ ఆ రోజు ఏమి ఇచ్చాడో ఉన్నాయి, మీతో పట్టా ఇచ్చినట్ల గెజిట్లో ఉన్నాయి. మీ కోఆర్డినేషన్తో చెప్పండి పబ్లిక్కి. అమ్మినోళ్ళు కొన్నోళ్ళు ఎవరెవరో బయటకు వచ్చి బయటికి పోతారు. రిజర్వ్ సైట్లో ఎవరైతే వేసుకున్నారో కొండపరం వేసుకున్నారో కొట్టి పారండి. ఎవరైతే ఏముంది ములాజ్ లేదు. అది రేపు కావాల ప్రభుత్వ స్థలానికి ఏదైనా ఒక కమ్యూనిటీ హాలో, ఒక హాస్పిటల్లో, ఒక ఏదైనా స్కూల్ కట్టించాలంటే మనకి రిజర్వ్ సైట్ కావాలి కదా. అవి కూడా ఈ అన్యాక్రాంతం అవుతుంటే ఎట్లా మరి? అట్లా వచ్చేయండి, వద్దలేదు. మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే వచ్చినాయి సార్ పట్టాలు. కొల్లలు మేముగా గడప 3 ఏళ్ల కిందట మేము గడప ఇంటికి పోయి మా వార్డు 28వ వార్డులే అక్కడ ఇంటింటికి పట్టాయండి చెక్ బంద్ చేసి అప్పటి నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ కాలే. అక్కడే వాళ్ళే ఉన్నారు, బెనిఫిషరీ ఇవ్వండి అని మేము మీ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు ఇది ఎంత సీరియల్ నెంబర్ ఉంది అది గెజిట్ తీయండి అన్న. అప్పుడు మారుతి ప్రసాద్ ఇంకో సుబ్రహ్మణ్య సార్ కూడా చెప్పారు, సార్ గెజిట్లో తీయండి. గెజిట్లో ఉండేదానికి మేము చెప్పండి. ఆ రోజు మేము గెజిట్లో ఉండే ఆ పేర్లు సమైకాలంలో వచ్చింది గవర్నమెంట్కి ఇచ్చలేకపోన్నారు, టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇవ్వలేదన్నారు. మేము వచ్చినప్పుడు మా సపరేట్ లోన్లు ఇచ్చినాం. అంటే గవర్నమెంట్ కొత్త ఇవ్వమనండి, దీంట్లో గందరగోళం సృష్టించారు. గౌరవ సభ్యులు అంటే కట్టుగా పట్టుకోవడానికి కొంత సమయం ఉంది, ఎక్కడ ఒక్క నోటీస్ కూడా ఇవ్వాలి. ఎందుకు సార్ మన కూడా దాంట్లో కూడా దోపిడీ చేసే వచ్చారు. దానికి మీరు అన్నట్లుగా ప్రథమ ప్రాధాన్యత రిజర్వ్ స్థలాల్లో ఎవరైనా అక్రమం వేసుకుంటే వాటిని వితౌట్ నోటీస్ కూడా దాన్ని కొట్టేస్తాం. ఎందుకంటే ఇవన్నీ భవిష్యత్తులో రిజర్వ్ స్థలాలు మీరు అన్నట్టుగా రేపొద్దున అంగన్వాడీ స్థలం కావాలన్నా, సబ్ సెంటర్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ఒక సెంటు దొరకని పరిస్థితి అవుతుంది. ఫస్ట్ గా మేము పెట్టుకునేది అదే ప్రాధాన్యత, రిజర్వ్ స్థలాలు. రెండోది మీరు అన్నట్టు కొత్తగా అర్హులు వస్తే 2 రకాలుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో ఎవరైతే కట్టుకోలేదో అనర్హులు ఉన్నారో వాటిని మాత్రమే తొలగించడం జరుగుతుంది. అర్హులకు ఇప్పుడు కూడా అవకాశం ఉంది. లేదా ఇప్పుడు కూడా ఇంటి పట్ల ఎవరికైనా లేకపోతే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, అప్లై చేసుకుంటే సచివాలయంలో అవకాశం ఉంది. 90 రోజుల్లోపు పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అనర్హులు వేరేకపోతే మనకు మిగలవు. లాస్ట్ ఆప్షన్ మీరు అన్నట్టు అర్హుల సంఖ్య పెరిగితే ప్రభుత్వం దృష్టి అవసరమైన భూసేకరణ కోసం పోతాం. భూసేకరణకు ముందు ఏవైతే ఇల్లు లేఅవుట్లు ఉన్నాయో అందరికి తెలిసిందే, ఇది చాలా వరకు చేతులు మారినాయి. అర్హులునే వాళ్ళకి ఇప్పటికే అవకాశం ఇస్తాము. చేతులు మారి ఒరిజినల్ అసైనీ దగ్గర నుంచి అనర్హుల కోసం మాత్రం తప్పకుండా నోటీస్ ఇచ్చి రద్దు చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు స్థలాలన్నింటినీ కూడా చట్టబద్ధమైన దాని ద్వారానే
ప్రభుత్వానికి మళ్ళీ రిజంప్షన్ చేసే అవకాశం ఉంది.